అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోలేని కోరుకున్నానండి. ఈరోజు కంద పులుసు చేస్తున్నానండి. 1/2 కేజీ తీసుకున్నాను. ఇది చెక్కుదని చూడండి. ఇలా చెక్కు కావాలండి మొత్తం అంతానే. కంద పులుసు చాలా బాగుంటుందండి. ఇలా కోసుకోవాలండి. ఇలా కోసుకుంటే చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోవాలండి. 2-3 చుట్లు కడిగేసుకోవాలండి. కంద దురదొద్దండి. కందకలేని దురద కట్టుబడికి ఎందుకంటారో అది కూడా దొరకద్దు కాబట్టి శుభ్రం కడిగేసుకోవాలి. ఇలా కట్ చేసానండి. ఎంత మొక్కలు సరిపోతాయి. శుభ్రం కడిగేసుకుందాం 2-3 చుట్లు. కందలకు కావాల్సిన ఐటమ్స్ పెడుతున్నాను చూడండి. కంద 1/2 కేజీ అండి. మీడియం సైజు ఉల్లిపాయలు 6 అండి. అలాగే 2 టమాటాలండి, 4 పచ్చిమిర్చి అండి, 1/2 స్పూన్ పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు అండి. ఇవేనండి. తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పచ్చిమిర్చి వేద్దాం. కోసిన ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. కొద్దిగా ఉప్పు వేద్దామండి. ఉల్లిపాయ మగ్గుద్ది. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గింది కదండి, టమాటా వేద్దాం. మూత వేసి 2 నిమిషాలు చూద్దామండి. టమాటా మగ్గుద్ది. ఇప్పుడు టమాటా కూడా మగ్గిపోయింది కదండి, కంద వేసుకుందాం. రెండు నిమిషాలు ఉంచుదామండి మూతేసి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేద్దామండి. అలాగే 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాక కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి. దుంప ఉడికాక చింతపండు వేస్తారండి. నేను చింతపండు బదులు మామిడికాయ వేస్తున్నాను. ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఎక్కువ మామిడికాయలు ఉంటాయి కాబట్టి ప్రతి దాంట్లో మామిడికాయ వేస్తారండి. మాకు బాగుంటుందని. ఇలా మూత వేసుకుంటే 15 నిమిషాలు ఉంచుదామండి. దుంప ఉడుకుద్ది. ఇప్పుడు దుంప ఉడుకుందామని చూద్దామండి. ఉడికిందండి దుంప. ఇదిగో ఇప్పుడు మామిడికాయ వేద్దామండి. ఇప్పుడు మూతేసి 2 నిమిషాలు ఉంచుదామండి. మామిడికి ఉడికి మగ్గుద్ది. మామిడికాయ మొక్క ఉడికిందో చూద్దామండి. ఉడికిపోయింది. ఇప్పుడు చూండు మసాలా నూరుకున్న మసాలా వేద్దామండి.
మసాలా వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. మూత వేసి 2 నిమిషాలు ఉంచుదామండి. మసాలా పడుతుంది, దగ్గర పడుతుంది. దగ్గర పడిపోయిందండి, దించేద్దాం. కంద బాగా ఉడికిందండి. కంద మామిడికాయ కూర చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి, అలాగే సపోర్ట్ చేయండి. గంట మాత్రం మర్చిపోండి.